ఓం శాంతి 2/5/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. నేను అవినాశి ఆత్మను తండ్రి నుండి వింటున్నాను. ఈ అభ్యాసం చేయాలి. ప్రశ్న: ఏ పిల్లలైతే స్మృతిలో తండ్రిని స్మృతి చేసే దానిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారి నోటి నుండి ఎటువంటి మాటలు వెలువడతాయి? జవాబు: మేము ఎలాగూ శివబాబా పిల్లలమే, స్మృతిలోనే ఉన్నాము. కానీ బాబా అంటారు అవన్నీ ప్రగల్భాలు, అది నిర్లక్ష్యం. ఇందులోనైతే పురుషార్థం చేయాలి. ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మయే మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతారు. దేహీ అభిమానులైన పిల్లలే స్మృతి యొక్క చార్టు పెడతారు. కేవలము జ్ఞానపు గొప్పలే మాట్లాడుతూ ఉండరు. పాట: ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ప్రాణము అని ఆత్మను అనడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ పాట అయితే ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి అనే పాట భక్తి మార్గానికి చెందినది. ఇక్కడ కేవలం దీని సారాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ అభిమానాన్ని వదిలేయాలి. ఆత్మనైన నేను చాలా చిన్న బిందువును. నేను ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాను. ఈ ఆత్మ జ్ఞానం ఎవ్వరికీ లేదు. తండ్రి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను చిన్న ఆత్మను. ఆత్మయే శరీరము ద్వారా మొత్తం పాత్రనంతటిని అభినయిస్తుంది. తద్వారా దేహ అభిమానం తొలగిపోతుంది. ఇది శ్రమతో కూడుకున్నది. ఆత్మలైన మనం ఈ మొత్తం నాటకంలోని పాత్రధారులం. ఉన్నతోన్నతమైన పాత్రధారి పరమపిత పరమాత్మ. వారు కూడా ఎంతో చిన్న బిందువు, కానీ వారి మహిమ ఎంత గొప్పది అన్న విషయం బుద్ధిలో ఉంటుంది. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. కానీ తండ్రి చిన్న బిందువు. ఆత్మలైన మనం కూడా చిన్న బిందువే. దివ్య దృష్టి లేకుండా ఆత్మను చూడలేరు. ఈ క్రొత్త విషయాలను ఇప్పుడు మీరు వింటున్నారు. ప్రపంచానికి ఏం తెలుసు? ఆత్మనైన నేను చిన్న బిందువును అని యథార్థ రీతిలో అర్థం చేసుకునేవారు మరియు బుద్ధిలో ఉంచుకునేవారు మీలో కూడా కొద్దిమందే ఉన్నారు. మన తండ్రి ఈ డ్రామాలో ముఖ్యమైన పాత్రధారి, ఉన్నతమైన పాత్రధారి తండ్రి. ఆ తర్వాత ఫలానా వారు వస్తారు. మీకు తెలుసు తండ్రి జ్ఞానసాగరుడు, కానీ శరీరం లేకుండా జ్ఞానాన్ని వినిపించలేరు. శరీరము ద్వారానే మాట్లాడగలరు. అశరీరిగా అయినట్లయితే ఆత్మ నుండి ఇంద్రియాలు వేరైపోతాయి. భక్తి మార్గంలోనైతే దేహధారులనే స్మరణ చేస్తారు. పరమపిత పరమాత్మ యొక్క నామ, రూప, దేశ, కాలాల గురించి తెలియదు. కేవలం పరమాత్మ నామరూపాలకు అతీతుడు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు డ్రామా అనుసారంగా. మీరు ఎవరైతే నెంబర్ 1 సతో ప్రధానంగా ఉండేవారో మీరే మళ్ళీ సతో ప్రధానంగా కావాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు మీరే మళ్ళీ ఈ అవస్థను దృఢంగా చేసుకోవాలి. నేను ఆత్మ శరీరము ద్వారా మాట్లాడుతుంది. ఆత్మలోనే జ్ఞానం ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలో కూడా మన ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశిగా నిశ్చయింపబడి ఉంది అన్న జ్ఞానం లేదు. ఇవి చాలా క్రొత్త పాయింట్లు. ఏకాంతంలో కూర్చొని మీతో మీరు ఈ విధంగా మాట్లాడుకోవాలి. నేను ఆత్మను తండ్రి నుండి వింటున్నాను. ఆత్మనైనా నాలో ధారణ జరుగుతుంది. ఆత్మనైన నాలోనే పాత్ర నిండి ఉంది. ఆత్మనైన నేను అవినాశి. ఈ విషయాలను ఈ విధంగా లోపల అభ్యాసం చేయాలి. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కావాలి. దేహ అభిమానులైన మనుషులకు ఆత్మ జ్ఞానం కూడా లేదు. ఎంత పెద్ద పుస్తకాలను తమ వద్ద పెట్టుకుంటారు. ఎంత అహంకారం ఉంది. ఇది ఉన్నదే తమో ప్రధానమైన ప్రపంచం. ఉన్నతమైన ఆత్మలు ఎవ్వరూ లేరు.
ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి అని మీకు తెలుసు. ఈ విషయాన్ని లోపల అభ్యాసం చేయాలి. జ్ఞానం వినిపించే వారైతే ఎంతోమంది ఉన్నారు, కానీ స్మృతి లేదు, తండ్రి తలంపు లేదు. లోపల అంతర్ముఖత ఉండాలి. మనము తండ్రి స్మృతి ద్వారా పతితుల నుండి పావనులుగా అవ్వాలి. కేవలం పండితులుగా కాకూడదు. దీనికి సంబంధించి ఒక పండితుడి ఉదాహరణ కూడా ఉంది. రామరామ అంటూ ఉండే తీరానికి చేరుకుంటారు. అంటే రామ అని చెప్తూ ఉంటే ఆవలిగట్టుకు చేరుకుంటారు అని మాటలకు చెప్తారు. కావున ఇలా గొప్పలు చెప్పే వారిగా కాకూడదు. ఇటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఊరికే చెప్తూ ఉంటారు బాబా గురించి, వారు అలా నడవరు నిశ్చయంతో. అర్థం చేయించడం చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ యోగం లేదు. మొత్తం రోజంతా దేహ అభిమానంలో ఉంటారు. లేదంటే బాబాకు చార్ట్ పంపించాలి. నేను ఈ సమయంలో మేల్కొంటున్నాను, ఇంత సమయం స్మృతి చేస్తున్నాను, కానీ సమాచారం ఏమి ఇవ్వరు. జ్ఞానపు విషయాలనైతే ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు, యోగం అయితే లేదు. పెద్ద పెద్ద వారికి కూడా జ్ఞానం ఇస్తారు, కానీ యోగంలో అపరిపక్వంగా ఉన్నారు. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా, మీరు ఎంత అతి ప్రియమైన వారు. ఈ డ్రామా ఎంత విచిత్రంగా తయారు చేయబడి ఉంది. ఈ రహస్యం గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలియదు. ఈ సమయంలో మనుష్యులు జంతువుల కన్నా హీనంగా ఉన్నారు. మీరు కూడా అలాగే ఉండేవారు. మాయా రాజ్యంలో ఎంతటి దుర్దశ ఏర్పడింది. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికైనా ఇవ్వవచ్చు. ఆత్మలైన మీరు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు, సతో ప్రధానంగా కావాలి అని చెప్పండి. ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి. పేదవారికైతే ఇది ఇంకా సహజం. షౌకార్లకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోనే వస్తాను. చాలా పేదవారు కాదు, చాలా షౌకారు రాజు కాదు. ఇప్పుడు మీకు తెలుసు, కల్పకల్పము తండ్రి వచ్చి పావనంగా ఎలా అవ్వాలి అన్న శిక్షణను మీకు ఇస్తున్నా. ఇకపోతే మీ వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో ఏవైతే గొడవలు ఉన్నాయో దానికోసం బాబా రాలేదు. ఓ పతిత పావన రండి అని మాత్రమే మీరు పిలుస్తారు. కావున బాబా పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. స్వయంగా ఈ బ్రహ్మకు కూడా ఏమీ తెలిసేది కాదు. పాత్రధారి అయి ఉండి డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాల గురించి తెలియకపోతే వారిని ఏమంటారు? ఆత్మలైన మీరు ఈ సృష్టి చక్రంలోని పాత్రధారులు. ఇది కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ మూలవతనంలో నివసిస్తుంది అని అంటారు, కానీ అనుభవంతో చెప్పరు. మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా తెలిసింది. ఆత్మలైన మనము మూలవతన నివాసులము. ఆత్మలైన మనము అవినాశి. ఇదైతే బుద్ధిలో గుర్తుండాలి. చాలామందికి యోగం అస్సలు లేదు. దేహ అభిమానం కారణంగా మళ్ళీ పొరపాట్లు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ముఖ్యమైన విషయం దేహి అనగా ఆత్మ అభిమానులుగా అవ్వడం. మేము సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింత ఉండాలి. ఏ పిల్లలకైతే సతో ప్రధానంగా అవ్వాలి అన్న తపన ఉంటుందో వారి నోటి నుండి ఎప్పుడు రాళ్ళు, కఠినమైన మాటలు వెలువడవు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే తండ్రికి రిపోర్ట్ చేస్తారు, జరిగినది వివరిస్తారు. బాబా, మా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమించండి అని. దాచిపెట్టరు. అలా దాచిపెడితే అది ఇంకా వృద్ధి అవుతుంది. బాబాకు సమాచారాన్ని ఇస్తూ ఉండండి. మీ యోగము సరిగ్గా లేదు అని బ్రహ్మబాబా వ్రాస్తూ ఉండేవారు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. పిల్లలైన మీ బుద్ధిలో 84 జన్మల కథ ఉంది. ఎంత వీలైతే అంత సతో ప్రధానంగా కావాలి అన్న చింత ఉండాలి. దేహ అభిమానాన్ని వదిలిపెట్టాలి. మీరు రాజఋషులు. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. జ్ఞానాన్ని తండ్రి ఇస్తున్నారు. ఇకపోతే ఈ సమయంలో తమో ప్రధానమైన భక్తి ఉంది. జ్ఞానాన్ని తండ్రి కేవలం సంగం యుగంలోనే వచ్చి వినిపిస్తారు. తండ్రి వచ్చారు కావున భక్తి సమాప్తం అవుతుంది. ఈ ప్రపంచం కూడా సమాప్తం అవుతుంది.
జ్ఞానము మరియు యోగము ద్వారా సత్యుగ స్థాపన జరుగుతుంది. భక్తి అనేది పూర్తిగా వేరు. సుఖ దుఃఖాలు ఇక్కడే ఉంటాయి అని మనుషులు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీపై చాలా బాధ్యత ఉంది. మీ కళ్యాణాన్ని చేసుకునే యుక్తిని రచిస్తూ ఉండండి, ఎలా పరివర్తన కావాలి అని. పావన ప్రపంచం శాంతిధామము మరియు సుఖధామము అని కూడా అర్థం చేయించబడింది. ఇప్పుడు మీరుండేది అశాంతి ధామము, దుఃఖధామము. మొట్టమొదట ముఖ్యమైన విషయం యోగం. యోగము లేకపోతే పండితుని వలె కేవలము జ్ఞానపు ప్రగల్భాలు ఉంటాయి. ఈ రోజుల్లోనైతే మంత్రతంత్రాలు కూడా ఎన్నో వెలువడ్డాయి. వీటికి జ్ఞానంతో సంబంధం లేదు. మనుష్యులు ఎంతటి అసత్యంలో చిక్కుకొని ఉన్నారు, పతితులుగా ఉన్నారు. తండ్రి స్వయంగా అంటారు, నేను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తాను. పావనమైన వారు ఎవ్వరు ఇక్కడ లేనే లేరు. వీరైతే స్వయాన్ని భగవంతుడు అని పిలుచుకోరు. వీరంటారు, నేను కూడా పతితుడినే. పావనంగా అయితే ఫరిస్తాగా అవుతారు. మీరు కూడా పవిత్రమైన ఫరిస్తాలుగా అవుతారు. కావున ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము పావనంగా ఎలా అవ్వాలి? స్మృతి చాలా అవసరం. ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారు అంటారు, మేమైతే శివబాబాకు ఎలాగూ పిల్లలమే, స్మృతిలోనే ఉన్నాము అని అంటారు. కానీ బాబా అంటారు, అవన్నీ ప్రగల్భాలు, అది నిర్లక్ష్యం. ఇందులో పురుషార్థం చేయాలి. అమృత వేళ లేచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మయే మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవుతారు. ఎవరైతే ఇతరుల కళ్యాణం చేస్తారో వారి మహిమను కూడా చేయడం జరుగుతుంది. అది దేహం యొక్క మహిమ అవుతుంది. ఇదైతే నిరాకార పరమపిత పరమాత్ముడి మహిమ. దీనిని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఈ మెట్ల వరుస ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము, మళ్ళీ క్రిందకి ఎలా దిగుతూ వస్తాము. ఇప్పుడైతే పాపపు కుండ నిండిపోయింది, అది ఎలా శుభ్రం అవ్వాలి? అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు పాండవ సాంప్రదాయము కలవారు, ధార్మిక రాజనీతి మనస్తత్వము కలవారు. బాబా అన్ని ధర్మాలకు సంబంధించిన విషయాల గురించి అర్థం చేయిస్తారు. ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఇకపోతే ఆ ధర్మస్థాపన చేసేవారు ఏం చేస్తారు? వారి వెనుక ఇతరులు కూడా వారి ధర్మానికి చెందిన వారు క్రిందకు రావాల్సి వస్తుంది. అంతేకాని వారి మోక్షాన్ని ఏమైనా ఇస్తారా? తండ్రియే చివరిలో వచ్చి అందరినీ పవిత్రంగా చేసి తిరిగి తీసుకెళ్తారు. అందుకే వారు ఒక్కొక్కరికి తప్ప ఇంకెవ్వరికి, అంటే తండ్రికి తప్ప ఇంకెవ్వరికి మహిమ లేదు. బ్రహ్మకు కానీ మీకు కానీ ఎటువంటి మహిమ లేదు. బాబా రాకపోతే మీరు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది అని అంటూ ఉంటారు కూడా. కానీ అర్థాన్ని తెలుసుకోరు. మహిమనైతే ఎంతగానో చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఆత్మ అకాల్, మరణము లేనిది. ఇది ఆత్మ యొక్క సింహాసనం, మస్తకం. ఆత్మ అవినాశి, మృత్యువెప్పుడు కబలించదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక పాత్రను అభినయించాలి. అంతేకాని తీసుకెళ్ళడానికి కాలుడేమీ రాడు. ఎవరైనా శరీరాన్ని వదిలినా మీకు దుఃఖము కలగదు. శరీరాన్ని వదిలి ఇంకొక పాత్రను అభినయించడానికి వెళ్ళారు, ఏడవాల్సిన అవసరం ఏముంది? ఆత్మలైనా మీరంతా సోదరాత్మలు. ఇది కూడా మీకు ఇప్పుడు తెలుసు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. తండ్రి ఎక్కడికి వచ్చి కలుసుకుంటారు ఇది కూడా తెలియదు. ఇప్పుడు మీకు ప్రతి విషయం గురించి వివరణ లభిస్తుంది. ఎప్పటి నుండో వింటూనే వస్తున్నారు. వీరు పుస్తకాలు మొదలైనవి ఏమైనా చదువుతారా? కేవలం అర్థం చేయించేందుకు రెఫర్ చేస్తారు. తండ్రి సత్యమైన వారు కావున సత్యమైన రచనను రచిస్తారు, సత్యము చెప్తారు. సత్యముతో గెలుపు, అసత్యముతో ఓటమి. సత్యమైన తండ్రి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు.
రావణుడితో మీరు చాలా ఓడిపోయారు. ఈ ఆట అంతా తయారు చేయబడి ఉంది. ఇప్పుడు మీకు తెలుసు మన రాజ్య స్థాపన జరుగుతోంది. ఆ తర్వాత ఇవేవి ఉండవు, ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవడం ఎంత సహజం. పురుషార్థం చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మేము జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తాము అని ఇందులోనే సంతోషపడరు. జ్ఞానంతో పాటు యోగాన్ని మరియు మేనర్స్ నడవడికలను కూడా ధారణ చేస్తారు. మీరు చాలా చాలా మధురంగా అవ్వాలి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు, ప్రేమగా అర్థం చేయించాలి. పవిత్రతపై కూడా ఎన్ని గొడవలు జరుగుతాయి, అవి కూడా డ్రామా అనుసారంగా జరుగుతున్నాయి. ఇది తయారు చేయబడిన డ్రామా కదా. అలాగని డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని కాదు, అలా కాదు, కృషి చెయ్యాలి. దేవతల వలె దైవీ గుణాలను ధారణ చేయాలి. ఉప్పు నీటి వలె అవ్వకూడదు. మేము తప్పు నడవడికను నడుచుకొని తండ్రి పరువునైతే పోగొట్టడం లేదు కదా అని గమనం ఉంచాలి. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత పదవిని పొందలేరు. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్. ఆత్మకిప్పుడు స్మృతి కలుగుతోంది. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. నేను తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళాను, అందుకే మహిమ జరుగుతుంది. వీరి ఆత్మలో ఏమైనా జ్ఞానం ఉందా? ఆత్మ ఏమిటి, డ్రామా ఏమిటి అనేది ఎవరికి కూడా తెలియదు. తెలుసుకోవాల్సినది మనుషులే కదా. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు ఆత్మలను పూజిస్తారు చిన్న శాలిగ్రామాలుంచి. వారి పూజ మంచిదా లేక దైవీ శరీరాల పూజ మంచిదా? ఈ శరీరము 5 తత్వాలతో తయారైనది. అందుకే ఒక్క శివబాబా పూజయే అవ్యభిచారి పూజ, లింగముంచి పూజ చేయడం. ఇప్పుడు ఆ ఒక్కరి నుండే వినాలి, అందుకే చెడు వినకండి అని అనడం జరుగుతుంది. నిందకు సంబంధించిన విషయాలు ఏవి వినకండి, నా ఒక్కరి నుండే వినండి. ఇది అవ్యభిచారి జ్ఞానం. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే దేహ అభిమానం తెగుతుందో అప్పుడే మీరు శీతలంగా అవుతారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే నోటి నుండి కూడా తప్పు మాటలు మాట్లాడరు, చెడు దృష్టి వెళ్ళదు, చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు. మీ జ్ఞానం అనే 3వ నేత్రం తెరుచుకొని ఉంది. తండ్రి వచ్చి త్రినేత్రులుగా, త్రికాల దర్శులుగా తయారు చేశారు. ఇప్పుడు మీకు 3 కాలాలు మరియు 3 లోకాల జ్ఞానం ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని వినిపించడంతో పాటు యోగంలో కూడా ఉండాలి. మంచి మేనర్స్ను ధారణ చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. నోటి నుండి ఎప్పుడు రాళ్ళు వెలువడకూడదు. సెకండ్ పాయింట్, అంతర్ముఖులుగా ఈ ఏకాంతంలో కూర్చొని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. పావనంగా ఈ యుక్తులను తీయాలి. ఉదయమే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానం, వైర్లెస్ సెట్ ద్వారా వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసే వాయిస్లెస్ భవ. వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసేందుకు వాయిస్లెస్ అంటే నిర్వికారి బుద్ధి అవసరం. ఏ విధంగా? వారు వైర్లెస్ సెట్ ద్వారా ఒకరి నుండి మరొకరి వరకు శబ్దాన్ని చేరుస్తారు. ఇక్కడ ఉన్నది వాయిస్లెస్ యొక్క వైర్లెస్. ఈ వైర్లెస్ ద్వారా అంటే నిర్వికారి స్థితి ద్వారా ఒకరి నుండి మరొకరి వరకు శబ్దాన్ని మీరు కూడా చేర్చగలరు. ఇక్కడ ఉన్నదే వైర్లెస్ యొక్క వైర్లెస్ యొక్క వైర్లెస్. ఈ వైర్లెస్ ద్వారా మీకేమని శబ్దం వస్తుంది అంటే ఈ సురక్షితమైన స్థానానికి చేరుకోండి. ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో నిర్వికారిగా ఉంటారో, ఎవరికైతే అశరీరీలుగా అయ్యే అభ్యాసం ఉందో, అంటే మొదటి నుండి ఉండాలి,
చాలా సమయం నుండి నిర్వికారీలుగా ఉండాలి. చాలా సమయం నుండి అశరీరి అయ్యే అభ్యాసం ఉండాలి. వారు వినాశన సమయంలో వినాశనం అవ్వరు, కానీ స్వేచ్ఛగా శరీరాన్ని వదిలిపెడతారు. వారి ఇష్టంతో ఫ్రీగా వదులుతారు, అంటే బాధతో భయంతో కాదు. స్లోగన్: యోగాన్ని పక్కకు పెట్టి కర్మలలో బిజీ అవ్వడము, ఇదే నిర్లక్ష్యము అంటే. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పవిత్రత యొక్క రాయల్టీ అనగా ఏకవ్రతగా అవ్వడం. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏకవ్రత్. ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు ఏకవ్రత్ పాఠాన్ని పక్కా చేసుకోండి. వృత్తిలో శుభ భావన, శుభ కామన ఉండాలి. దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో లేక ఫరిస్తా రూపంలో చూడండి. కర్మల ద్వారా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. ఎవరైనా దుఃఖం ఇచ్చినా, నిందించినా, అవమానపరచినా మీరు సహనశీలత దేవీలుగా, సహనశీలత దేవతలుగా అవ్వండి. ఓం శాంతి.